హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్లాగ్స్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకి ఒక డిక్లరేషన్ అయితే ఇచ్చారు. హ్యాండిక్యాప్డ్కి ఫ్రీగా ట్రైసైకిల్స్ అంటే మెకనైజ్డ్ ట్రైసైకిల్స్ మోటార్కి సంబంధించి మోటారు ట్రైసైకిల్స్ ఇవ్వడానికి నిర్ణయించారనమాట. అవి కంప్లీట్లీ ఫ్రీగా మోటార్ సైకిల్స్ ఇవ్వడానికి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే నిర్ణయించింది. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అవేంటంటే దీని మీద చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి చాలామందికి. అవన్నీ ఈ వీడియో ద్వారా నేను వివరించాలనుకుంటున్నాను అన్నమాట. అదేంటంటే ఫస్ట్ ఎవరెవరు దీనికి ఎలిజిబుల్. ఈ ఫ్రీ మోటార్ వెహికల్ తీసుకోవడానికి, మోటార్ స్కూటర్ తీసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్ అయి ఉండాలి. మనకి హ్యాండిక్యాప్డ్లో మనకి బ్లైండ్, మెంటల్, డెఫ్ అండ్ డమ్ వీళ్ళు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండదు. ఓన్లీ ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్కి మాత్రమే ఈ వెహికల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత దీనికి పర్సంటేజ్ వచ్చేసి 70+ అయితే వికలాంగత్వం అనేది 70% అయితే 70+% అయితే ఉండాలి. మినిమం పర్సంటేజ్ 70% అయితే ఉండాలి. దీనికి 10వ తరగతి మినిమంగా చదవాలి. అంటే చదువుతున్న విద్యార్థులు అయితే 10వ తరగతి అయితే చదవాలి. లేదు వియాపారస్తులు ఎవరైనా వ్యాపారం చేసుకుని సొంతంగా వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఇది ఇస్తారనమాట. చదువుతున్నైనా ఉండాలి, లేదంటే సొంతంగా వ్యాపారమైనా చేసుకుంటూ ఉండాలి, లేదంటే అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి కూడా వీళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది, ప్రొవైడ్ చేస్తారనమాట. తర్వాత వీళ్ళు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ సబ్సిడీ అనేది పొంది ఉండకూడదు, ఎప్పుడు కూడా పొంది ఉండకూడదు. ఇప్పుడు ఫ్రెష్గా అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత ఏమొచ్చి దీనికి డ్రైవింగ్ లైసెన్స్, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. అది ఇన్వాలిడ్ క్యారేజ్ డ్రైవింగ్ లైసెన్స్ అయినా పర్వాలేదు, లేకపోతే నార్మల్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే కొంతమందికి ఇంతకుముందు నార్మల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి వాళ్ళకి ఏదో యాక్సిడెంట్లోనూ కాలు పోవటం ఏదో జరిగినా వాళ్ళకి నార్మల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉంటుంది. వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది లైఫ్ టైంలో ఒకసారి మాత్రమే శాంక్షన్ అనేది చేస్తారనమాట. బిఫోర్గా మీరు తీసుకున్నవి ఏవైనా ఉంటే ఇది రద్దు చేయబడుతుంది అన్నమాట. అది దీనికి సంబంధించి అంటే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ వీళ్ళు. ఇకపోతే దీనికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటేంటి కావాలి అనేది మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంటు సదరం సర్టిఫికేటు ఫస్ట్ అది ఉంటుంది. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత 10వ తరగతి సర్టిఫికేటు, తర్వాత ఇన్కమ్ లేదా రేషన్ కార్డు, రెండిట్లో ఏదున్నా పర్వాలేదు. ఇన్కమ్ అయినా ఉండొచ్చు, రేషన్ కార్డు అయినా ఉండొచ్చు, ఏదైనా అప్లోడ్ చేయొచ్చు. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేటు, తర్వాత 2 సెల్ఫ్ డిక్లరేషన్స్ అనేవి ఇందులో ఉన్నాయి. సెల్ఫ్ డిక్లరేషన్స్ అంటే అవి మనకి వెబ్సైట్లో అవైలబిలిటీ ఉన్నాయి. ఆ వెబ్సైట్ లింకు ప్లస్ ఆ డిక్లరేషన్ లింక్ కూడా నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు ఆ పేపర్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అది ప్రింట్ చేసుకొని అది ఫిల్ చేయాలి. కంప్లీట్గా సెల్ఫ్ డిక్లరేషన్ మనమే ఫిల్ చేసి బై హ్యాండ్ రైటింగ్ అది మళ్ళీ అప్లోడ్ అనేది చేయాలన్నమాట. ఆ 2 సెల్ఫ్ డిక్లరేషన్ దేనికి సంబంధించినవి అంటే, ఒకటి ఎటువంటి ఫ్రాడు, వికలాంగులు చట్టానికి సంబంధించి వికలాంగులు ప్రయోజనాలకు సంబంధించి నేను ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పి ఎటువంటి తప్పుడు సమాచారం ఇవ్వట్లేదు అని ఒక డిక్లరేషను. తర్వాత నెక్స్ట్ డిక్లరేషన్ ఏంటంటే ఇది ఎటువంటి రాయితీ అంటే హ్యాండిక్యాప్డ్కి సంబంధించి ఫ్రీ మెకనైజ్డ్ వెహికల్స్కి సంబంధించి ఎటువంటి రాయితీ నేను పొందలేదు అని ఒక డిక్లరేషన్. ఈ 2 డిక్లరేషన్లు కంపల్సరీ డౌన్లోడ్ చేసి ఫిల్ చేసి అప్లోడ్ చేయాలి. ఈ 2 డిక్లరేషన్ 1, డిక్లరేషన్ 2 అని ఉంటాయి. అవి నేను నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది మీరు క్లిక్ చేస్తే మీకు అవి ఓపెన్ అయిపోతాయి. తర్వాత జాబ్ చేస్తున్న వాళ్ళు సెల్ఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది. సెల్ఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఇది విలేజ్ల్లో వాళ్ళైతే ఎంపీడీఓ దగ్గర నుంచి, సిటీ పరిధిలో ఉన్న వాళ్ళైతే కమిషనర్ అదే మనకి మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి
ఈ సెల్ఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. తీసుకొని ఇది అప్లోడ్ చేయాలి. దీనికి ఫార్మేట్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. వాళ్ళ దాని మీద మీరు ఏ వృత్తి అయితే చేస్తున్నారో వీళ్ళు ఆ వృత్తి చేస్తున్నారు అని వాళ్ళు స్టాంప్ వేసి సిగ్నేచర్ చేసి ఇస్తారు. ఆ పేపర్ని మనము ఆన్లైన్లో అప్లోడ్ అయితే చేయాలి. ఇవి మినిమం డాక్యుమెంట్స్ అయితే ఉండాలన్నమాట. ఈ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని మీరు ఆన్లైన్ సెంటర్కి వెళ్తే అవి మినిమం 2 MBలో జేపీజీలో ఫైల్లో ఇవి అన్నీ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లింక్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 25 నవంబర్, అంటే నవంబర్ 25వ తారీఖు లాస్ట్ డేట్గా నిర్ణయించారు. మేబీ తర్వాత దానికి ఎక్స్టెన్షన్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే క్లోజ్ చేసి ఇవ్వచ్చు. కాబట్టి అందరూ ఎర్లీగా అప్లై చేసుకోండి. లాస్ట్లో అప్లై చేసుకోవాలనుకుంటే ఈ సర్వర్ అనేది కొన్నిసార్లు పని చేయకపోవచ్చు, అప్పుడు మళ్ళీ ఇబ్బందులు అనేవి గురి కావచ్చు. దీనికి ఎటువంటి ఫీజు అయితే లేదు, కేవలం ఆన్లైన్లో సబ్మిట్ చేసేటివే. మీరు ఒకవేళ ఇంటర్నెట్ సెంటర్కి ఎక్కడికి వెళ్తే వాళ్ళు సర్వీస్ ఛార్జీలు ఎంతైనా తీసుకోవడం జరుగుతుంది తప్పితే గవర్నమెంట్ ఛార్జెస్ అయితే దీనికి ఏమీ లేవు. దీనికి ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 నుంచి 45 ఇయర్స్ మధ్యలో ఉంటుంది అనమాట. 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసు కలిగిన ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్ మాత్రమే దీనికి పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. దీని మీద మీకు ఇంకేమైనా డౌట్స్, ఇది కంప్లీట్గా వీడియో. దీని మీద మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అప్పుడు దాని మీద నేను క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ దగ్గరలో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్, మీరు సిటీలో ఉంటే కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఆ డిక్లరేషన్ తెచ్చుకొని అప్లోడ్ చేయండి. విలేజ్ అయితే ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళి డిక్లరేషన్ తెచ్చుకొని అప్లోడ్ చేయండి. ఆ తర్వాత మాత్రమే మీకు అప్లికేషన్ పెట్టడానికి సిద్ధమవ్వండి. సగం ముందు పెట్టి తర్వాత సగం చేస్తే ఈలోగా మళ్ళీ అది కొన్నిసార్లు రిజెక్ట్ అయిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే మీరు అవసరం ఉన్నటువంటి వికలాంగులకి ఈ విషయాన్ని షేర్ చేయండి. వాళ్ళకి కొంతమందికి ఉపయోగపడుతుంది. ఇది కంప్లీట్గా ఫ్రీ, 100% ఫ్రీ అమౌంట్. ఎవరు దీనికి డబ్బులు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.